సో ప్రస్తుతం మనం రాకల శ్రీనివాస్ గారితో ఉన్నాం. మనం అంటే భువనగిరి మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఇన్స్టిట్యూట్గా తీసుకొని ఆ స్కూల్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పాలన్నా మీరు స్పెషల్గా ఈ గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసే ఆలోచన ఎందుకు వచ్చింది? ముందుగా టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మేమేదైతే గవర్నమెంట్ స్కూల్ను ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ రోజులలో ప్రైవేట్ పాఠశాలకు పంపించిన వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 5th, 6th, 7th అయిపోయే వరకల్లా స్టడీ అయిపోయే వరకల్లే వాళ్ళకు ఏం జరుగుతుందంటే పైసలు ఇబ్బంది పడి 6th, 7th, 8th, 9th, 10th ఫీజు కట్టాలంటే ఇట్లా ఇబ్బందులు పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇబ్బందులు పడదాన్ని గుర్తించి ఇది ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఫస్ట్ ఎక్కడో ఏ మొక్క ఎగిరించాలన్నా చిన్న ఇగురుతోటే, ఎంత పెద్ద మొక్క అయినా చిన్న ఇగురుతోటే స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత పెద్ద జిల్లా అయినా, ఎంత పెద్ద మండలమైనా, ఎంత పెద్ద గ్రామమైనా చిన్న గ్రామంతో స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో నా గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాల ఈరోజు నేను డెవలప్ చేద్దామనే ఆలోచన, నాకు ఆ సంకల్పం అనేది తట్టింది. ఎందుకంటే నాకు సంబంధించింది ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. పేదవాళ్ళు చాలా ఉండి అవతలోని బట్టలు ప్రైవేట్ పాఠశాల డ్రెస్ ఈ విధంగా ఉంది, ఆ ప్రైవేట్ పాఠశాల డ్రెస్ ఆ విధంగా ఉంది అని ఆ డ్రెస్సులను చూసి చాలా మంది పంపించే ఆలోచన అందరికీ ఉన్నది. ఎందుకంటే అరే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, ఏది పేరెంట్స్ ఈ ఆడేమో ప్రైవేట్ పాఠశాల పోవాటి, ఇంటి ముందరికి వెళ్ళేమో బస్సు పోవాటి, ఈడేమో గవర్నమెంట్ పాఠశాల పోతాడు ఇటు పక్కడు. చూసామో మా ఇంటికాడ మేము ప్రైవేట్ పాఠశాల పంపిస్తున్నాం మా కొడుకు మా బాబుని, వీళ్ళేముంది రోజు వస్తారు, ఇంత తింటారు, బైకాడి పోతారు, గవర్నమెంట్ పాఠశాల పంపిస్తారు. అంటే గవర్నమెంట్ పాఠశాలలో లేని వసతులు ఏమున్నాయి ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి, ఏమున్నాయి? అందుకనే ప్రైవేట్ పాఠశాల ధీటుగా నేను గవర్నమెంట్ పాఠశాల దాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి నేను ఈ ఆలోచనతోటి దీన్ని ముందుకు సాధించిన. ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు కానీ, ప్రైవేట్ పాఠశాలలో చెప్పే టీచర్స్ కానీ ఏముంది ఆ రోజు వాళ్ళకు 10వ తరగతి పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, డిగ్రీ పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. ఇవన్నీ ఫెయిల్ అయ్యి కానీ పాస్ కాగానే గవర్నమెంట్ పాఠశాలలో, ఏది ప్రైవేట్ పాఠశాలలో టీచింగ్ చెప్తానికి ఈజీ ఉంటుంది. మరి గవర్నమెంట్ పాఠశాలలో ఉద్యోగం వస్తే ఆ 10 ఫెయిల్ అయిన 12 ఫెయిల్ అయిన చెప్పనిస్తారా? లేదు. D.Ed పాస్ కావాలి, M.Ed పాస్ కావాలి, ఇవన్నీ విద్యార్హతలు పొంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ బోధించే విధంగా గవర్నమెంట్ ఆలోచన ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఆ విధంగానే వస్తాయి. కాబట్టి నేను గవర్నమెంట్ పాఠశాలల్లో మీరు చేయించండి, ప్రైవేట్ పాఠశాలలో వద్దండి, గవర్నమెంట్ పాఠశాల ముద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు అనే ధీటుగా మేము ఈరోజు మా తాజ్పూర్ గ్రామాన్ని, తాజ్పూర్ 7th వరకు ఉంటుంది ఈ స్కూలు డెవలప్ చేసే విధంగా మేము ముందడుగు వేయడం. చాలా మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు కదా, అంటే తాజ్పూర్ గ్రామం నుంచి వాళ్ళు ఎట్లా వెళ్తారు? మేమేమంటున్నామంటే, విద్యార్థి తల్లిదండ్రులకు మేము వేడుకొని మరి చెప్తా ఉన్నాం, మీరు స్కూల్ డ్రెస్సులు కానీ, లేకుంటా బస్సులు కానీ, షూస్ కానీ, టైల్ కానీ చూసి పంపించకండి. ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు నేను ఈరోజు తీసుకొచ్చి మీ పక్కన నిలబెడతా, మీ ప్రైవేట్ పాఠశాలలో తీసుకొచ్చే విద్యార్థి నా పక్కన నిలబెట్టండి. నేను ఎవరికి ఏం చెప్పము, ఆ టీచర్స్ ఏం చెప్పరు. టీచర్స్ అడిగిన క్వశ్చన్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఈరోజు చెప్పిండంటే మీరు ప్రభుత్వ పాఠశాలలో చేయండి. లేదు, ప్రభుత్వ పాఠశాల వానికి ఏ చదువు వస్తలేదు, గవర్నమెంట్ పాఠశాల చదివినోడు గబగబా చదువుతుండని చెప్తే మీరు ప్రైవేట్ పాఠశాల చెప్పండి. ఏ ఉద్దేశంతో ఈరోజు ఎట్టి పరిస్థితుల ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు భిన్నంగా ప్రైవేట్ పాఠశాల వాళ్ళు చదువుతలేరు అనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. గత కొద్ది రోజులుగా మీరు గ్రామం మొత్తం తిరుగుతున్నారు కదా, బడిపాడ కార్యక్రమంలో స్పందన ఎట్లుంది? మంచి స్పందన ఉంది. మా తల్లిదండ్రులకు అందరికీ మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పినాము. మా టీచర్స్ తీసుకుపోయినాము, మా పాలకవర్గ సర్పంచ్ను, ఏదైతే ఉప సర్పంచ్ను, వార్డు సభ్యులు అందరూ తీసుకుపోయినాము. అమ్మ, అక్క, ఈ విధంగా చేయండి, మన ప్రభుత్వ పాఠశాలలో చేయండి, మీ పిల్లలు మా పిల్లల్లాగా మేము భావిస్తాము, మేము మంచిగా ఎనీ టైం వెంబడుండి వాళ్ళకు పర్యవేక్షిస్తాము, టీచర్స్ మంచిగా చెప్తున్నారా, పిల్లగాడు మంచిగా చదువుతున్నాడా అనే ఆలోచన మేమందరం చేస్తాము. మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చినాక కూడా మీరు కూడా అన్ని స్టడీ చేయండి. ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు చదివిస్తున్నాము, 5 గంటలకు రాగానే బట్టలు ఇప్పగానే టిఫిన్స్ తెప్పించి వాళ్ళకు పోయి బిడ్డ ఎట్లా ఉన్నది ఏం కదా అని మళ్ళీ ట్యూషన్ చెప్పిస్తున్నాం. మరి ప్రభుత్వ పాఠశాల చదివిస్తే ఎందుకు ట్యూషన్స్ చెప్పిస్తలేరు? ప్రైవేటు పాఠశాల చదివిస్తే లక్షల రూపాయలు వృధా అయితే అనుకుని ఈరోజు మీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నానికి విలువ ఇస్తలేరా?
ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో అనేక ఖర్చులు అవుతున్నాయి, రేపు పొద్దున ఫెయిల్ అవుతాడని చెప్పేసి ఉద్దేశంతో మీరేమైనా ఇబ్బంది పడుతురా? అలాంటి ఇబ్బంది మీరు ఎందుకు పడాలి? ప్రభుత్వ పాఠశాలలో చదివించి అదే ట్యూషన్స్ మీరు చెప్పియండి. ప్రైవేటుడు కాడు ఎట్లా అబ్బాయి అనేది నేను చూస్తూ ఉంటా. వాళ్ళ స్ట్రెంత్ బాగా పెరిగి ఈ స్కూల్లో స్ట్రెంత్ బాగా పెరిగి పిల్లలు ఎక్కువ మంది వస్తారు కనుక ఇంకా బిల్డింగ్ కట్టించే అవకాశం ఉందా? మాకు మొట్టమొదటిసారి నేను చెప్పేది ఏంటంటే దాదాపు ఆల్రెడీ మా దగ్గర స్ట్రెంత్ 85కు చేరింది. ప్రతి క్లాస్లో దాదాపు అయినా కానీ ఒక 15-16 మెంబర్స్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి గవర్నమెంట్ ముందు చూపు చూపిస్తుంది. దానికి భిన్నంగా ఈరోజు ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుంటే మా దాంట్లో 100 మెంబర్స్ కనుక అయ్యే ఉంటే నెక్స్ట్ ఆగస్టు 15 కల్లా ఈడ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయించే బాధ్యత నేను ఓన్గా తీసుకుంటానని మీ సిఆర్టీవీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. విద్య వ్యాపారంగా మారింది అంటారు, దాన్ని మీరు ఏమంటారు? విద్య వ్యాపారంగా ఏడంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో మారలే, ప్రైవేట్ పాఠశాలలో మారింది. ఎందుకంటే లక్షల రూపాయలు సిబిఎస్ సిలబస్ అని, సెంట్రల్ సిలబస్ అని, స్టేట్ సిలబస్ అని, ఏమంటారు మన వీడ్కోలు సమావేశాలు, ఏందా ఇది బస్సు చెప్పుకుంటూ పోతే ఏం లేదంటే లాస్ట్కు ఇక ఒక సామెత ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏం సామెత ఉంటుంది అంటే ఉన్నాయన్ని దాకా దూతారు, ఊడిపోయినాక గుండు కొట్టించుకొని తిరుపతి పోయినాం అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక అన్ని రాలిపోతాయి, మొత్తం దువ్వి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అన్ని రాలిపోతాయి. మనం కనుక దువ్వి ఉన్నాయన్ని రాలిపోయినాక ఏడిపోయినా అయ్యా అని చెప్తే ఏం లేదే తిరుపతి పోయి గుండు కొట్టించుకున్నమాట. అట్లా వ్యవస్థ స్టార్ట్ అయింది ప్రభుత్వ పాఠశాల, ఏది గవర్నమెంట్ పాఠశాలల్లో, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఆ వ్యవస్థ ఈ విధంగా స్టార్ట్ అయింది. దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ రోజులలో మీరు ఎందుకు అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ప్రైవేట్ పాఠశాలలో పెట్టి ఎందుకు చదివిస్తున్నారు? ఈ రోజు అర్థం చేసుకొని రేపు ముందు ఒకసారి అవకాశం, మాకు ఒక 1 year అవకాశం ఇవ్వండి. జెండా వందన రోజు వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా ప్రాక్టికల్లో కానీ ఏ విధంగా చేస్తున్నారు అనేది చదివి, ఒకవేళ వాళ్ళు చదవకుంటే మమ్మల్ని నిలదీసి అడగండి. అడిగితే దానికి సమాధానం మేము చెప్తాం. అబ్బాయి దగ్గర లోపం ఉందా, విద్యార్థి దగ్గర లోపం ఉందా, ఏ విధంగా లోపం ఉన్నది? ఇక్కడ చూస్తున్నాం పిల్లలు, విద్యార్థులను ఈడ చూస్తున్నప్పుడు ఎంత మంచి చదువుతున్నారు, వీళ్ళని తీసుకుపోయి నలుగురి దగ్గర కూర్చోబెడితే ఏ విధంగా చదువుతారు అనేది ఆ విధంగా మేము ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు మనం ధీటుగా, గవర్నమెంట్ పాఠశాలలు ఈరోజు ముందుకు సాగుతున్నాయి అంటే గవర్నమెంట్ సహకారం కూడా ఉండాలి. నేనేమంటున్నా అంటే ఉచిత పథకాలు అనే వరకాల ఎగబడి వస్తుంది పబ్లిక్ జనాభా. మరి ఉచిత విద్య అంటే ఎందుకు పోతలేదు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటేనేమో కావాలి, ఆధార్ కార్డు కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ రేషన్ బియ్యం కావాలి, గవర్నమెంట్ వచ్చే పథకాలు కావాలి, అన్ని ఇండ్లు కావాలి, అన్ని కావాలి. మరి ప్రభుత్వ సంబంధించిన విద్య ఎందుకు కావద్దు? కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అయితే చదివి అయ్యిర్రా, లేకపోతే ఈ మధ్యలో 15 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్రైవేట్ పాఠశాలలో చదివి అయిపోయిరా అనేది మీ అందరూ అర్థం చేసుకోవాలి. సో ఇది పరిస్థితి. డాక్టర్ రాఘవ శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే తాజ్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అన్ని రకాల సౌకర్యాలు నేను కల్పిస్తా, ప్రైవేట్ పాఠశాలల కంటే మంచి ఎడ్యుకేషన్ అందేలా చూస్తా అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ. సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి.